సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇంటి నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం, ఇరువురి మధ్య చెలరేగిన గొడవ. నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరిన వివాదం, ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాజేంద్ర నగర్ ఇంటి నిర్మాణ సామాగ్రిని వ్యర్థాలను డంప్ చేసే విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే మణికొండ మున్సిపాలిటీ పరిధి పుష్పలగూడ వినాయక నగర్ కాలనీ ఫేజ్ 2లో బిల్డర్ ఉపేందర్ రెడ్డికి స్థలం ఉంది. అందులోని ఇంటి నిర్మాణం వ్యర్థాలను డంప్ చేస్తుంటారు. ఆ స్థలం పక్కనే ఉంటున్న ఆకుల రమేష్, సంజన భార్య భర్తలు అక్కడ మట్టి వేయడంతో దుమ్ము దుళ్లి తమ ఇంట్లోకి వస్తుందని, దీంతో ఇబ్బందిగా మారిందని బిల్డర్ కు పలుమార్లు చెప్పినా వినకపోవడంతో వారు అడ్డుకున్నారు. ఈ మేరకు సంజన ఫిర్యాదు మేరకు బిల్డర్లు ఉపేంద్రారెడ్డి, సూర్య, రాహుల్ తో పాటు మరికొంతమందిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేశామని, బిల్డర్ కు చెందిన సూపర్వైజర్ ను దాడి చేసిన సంజన పైన కేసు నమోదు కూడా చేశామని ఇన్స్పెక్టర్ హరికిషన్ రెడ్డి తెలిపారు. అయితే మేము అక్కడ మట్టి పోస్తున్నాము, మా సైడ్ మట్టి ఇంకో మా సైడ్లోనే పోస్తున్నాము. అయితే మేడం దుమ్ము డస్ట్ పడుతుందని ట్రాక్టర్ కీ గుంజుకున్నది డ్రైవర్ దగ్గర. అయితే డ్రైవర్ నాకు ఫోన్ చేశారు, అన్న ట్రాక్టర్ కీ గుంజుకున్నది మేడం అంటే నేను పోయి రిక్వెస్ట్ చేశాను. అక్కడ పోయి అడిగాను, మేడం ట్రాక్టర్ కీ అంటే మీ ఓనర్ని తీసుకురా అని బెదిరించారు. ఎంత బతిమాలినా ట్రాక్టర్ కీ ఇవ్వలేదు. మీ ఓనర్ వస్తేనే ఇస్తారా లంజకొడక అని అసలు ఏదో లంజకొడక ఏదో బూతులు బాగా తిట్టుకుంటా నాపై 10 నిమిషాలు చెప్పులతో దాడి చేస్తూనే ఉంది సార్. దాడి చేస్తుంది. మా సారు మీ ఓనర్ వస్తేనే తాళం ఇస్తా, మీ ఓనర్ రమ్మని మా సార్ని కూడా ఏదో లంజకొడక ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మీ సార్ వస్తేనే తాళం ఇస్తా అని చెప్పారు. అయితే నేను నాపై దాడి చేసిన వీడియో ప్రూఫ్ ఉంది సార్. గడపర వాళ్ళే తెచ్చారు సార్, వాళ్ళ మేడం వాళ్ళ హస్బెండ్ తెచ్చారు. అదే వాళ్ళు లోపల తెచ్చారు నన్ను కొడుతున్నప్పుడు సార్. మా మీద సార్ మీద వచ్చి సార్ వచ్చాక అంటే 2 hours తర్వాత సార్ వచ్చారు. ఫంక్షన్ లో ఉన్నాడని చెప్పారు సార్. ఫోన్ చేసిన సార్ ఇక్కడ తాళం ఇస్తలేరు. అయితే సార్ ఫోన్ చేస్తే నేను ఫంక్షన్ లో ఉన్నా, 2-3 hours అవుతుంది, లేకపోతే అప్పటి వరకు రిక్వెస్ట్ చేయండి తాళం ఇస్తలేదు అంటే నేను తర్వాత వచ్చి నేను మాట్లాడతా సార్ అని సార్ చెప్పారు. నేను ఇంతవరకు ఏ బూతులు తిట్టలేదు, ఇప్పటివరకు ఏం తిట్టలేదు. నేను రిక్వెస్ట్ చేశాను. ముగ్గురు ఉన్నారు సార్లు, ఇంకో 2-3 ఉన్నారు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేశాను. అయితే వాళ్ళు తాళం నేను మీ సార్ని పిలిచారా, ఎన్నిసార్లు చెప్పారా లంజకొడక సిగ్గులేదారా నీకు, ఎన్నిసార్లు చెప్పాలని ఏదో ఇష్టం కూడా తిడుతుంది మేడం తిడుతుంది. ఆ సార్ కూడా నేను ఏం బాబు ఏం సిగ్గుంది అని ఎన్నిసార్లు చెప్పాలని అదే అంటున్నాడు. తర్వాత చెప్పులతో నన్ను కంటిన్యూస్ కొడుతూనే ఉన్నది. తర్వాత మా సార్ వచ్చారు. మా సార్ రాగానే చూడండి అప్పుడే వాళ్ళ గడపార తీసుకొచ్చాడు గుణపం రాడ్డు, ఆ రాళ్లతో దాడి చేసిండు. మా కారు మీద పైన పగిలింది కారు దగ్గర. తర్వాత ఇటు రావడం జరిగింది, నన్ను కొట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మీడియాతో ఇప్పుడు నా పేరు ఉపేందర్ రెడ్డి, అక్కడ వినాయక నగర్లో బిల్డర్ని. మా సైట్ ఇంజనీర్ అక్కడ మట్టి ఫిల్లింగ్ కోసం తీస్తుంటే అక్కడ అతని దగ్గర కీ లాక్కొని అతని మీద దుర్భుషలాడి అసహజమైన పదాలతోని బాగా తిట్టిన తర్వాత కీ లాగేసుకొని మీ ఓనర్ వస్తేనే ట్రాక్టర్ కీ ఇస్తా అని చెప్పి అతన్ని బాగా తిట్టిన తర్వాత అతను మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత మా మీద తిట్టడం, బాగా అసహజమైన పదాలతోని దూషించిన తర్వాత మనోళ్ళు ఆ తోపులాటలో చిన్న గాయమైంది అతనికి. తర్వాత మా వాడిని దగ్గరికి వచ్చి కులం పేరు పెట్టి తిట్టి దాని నుంచి మనకు చెప్పు తీసుకొని కొట్టిన తర్వాత మన ట్రాక్టర్కి ఇది లాక్కున్న తర్వాత ఏమంటే ఇవ్వలేదమ్మా. ఇవ్వకుంటే మనవాడు గట్టిగా అడిగిన తర్వాత ఇది జరిగింది. తర్వాత మనం కారు వేసుకొని వస్తుంటే కారు మీద రాళ్ళు కూడా రాళ్ళు వేసేస్తే బయటకు వచ్చేసి మనం పిఎస్కి వచ్చి కేసు పెట్టినాము. మేమేం కొట్టలేదు, తోపులాట్లా జరిగింది, కర్రలు లేవేం లేవు. ఆయన గడ్డబార తీసుకొని వచ్చినాడు. ఆయన గుణపం తీసుకొని వచ్చిన తర్వాత ఆ తోపులాట్లో అది జరిగినది. అది ఎవరు తీసుకొని అతను భర్త, ఆమె ఉంది కదా కొట్టింది కదా మావని, ఆయన భర్త ఆకుల సంజన అని ఆమె కొట్టినది. ఎంతమంది కలిసి దాడి చేసింది? మా పైన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఆమె కూడా వచ్చినది సార్. ఇదే ఆకుల సంజన జనవరి నెలలో వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి దాడి చేశారు కొంతమంది మీకు సంబంధించిన వ్యక్తులు. దాని గురించి మీరేమో? దాని గురించి అసలు సంబంధం లేదు, అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. దాని మీద కేసు లేదు, ఏం లేదు.
ఊరికి అట్లా దాన్ని వీడియోగా చేసి పాతది తీసుకుపిచ్చి ఇది చేసిరు తప్ప అదేం లేదు అసలు. అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇది సెకండ్ టైం కదా, అడిగితే అట్లేం లేదండి. వాళ్ళు ఆడవాళ్ళని ముందర పెట్టి వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆడవాళ్ళే ముందరికి వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు మగవాళ్ళని ఉండి ఇది చేస్తున్నారు. ఆడవాళ్ళు గట్టిగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడి మమ్మల్ని ఇష్టం వచ్చిన మాట్లాడుతారు. పని వాళ్ళని తిడతారు, సైడ్ ఇంజన్లు తిడతారు, నన్ను తిడతారు, పక్క నాతో పాటు వచ్చిన అందరినీ బాగా తిడుతున్నారు. అంటే దేని గురించి తిడుతున్నారండి? అదే డస్ట్ వస్తుంది, మొత్తం ఇది వస్తుంది, మీరు పట్టించుకోరా చేయరా అంటే ప్రతి ఒక్కటి ప్రికాషన్ తీసుకుంటూనే ఉన్నాం. బూతులు తిడితే మమ్మల్ని ఏదో చేయాలని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తలేదు. మేము కన్స్ట్రక్షన్ చేయొద్దా మరి ఏం చేయొద్దా అనేది అర్థం కావట్లేదు మాకు. అది కంప్లైంట్ ఇచ్చాము, నడుస్తుంది కేసు. వాళ్ళు కూడా ఇచ్చారు, మేము ఇచ్చాము. వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు. అది